70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కాంతారా ఫేమ్ కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు దక్కింది. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అసలు రిషబ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడు? ఇప్పుడు ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. రిషబ్ శెట్టిది కర్ణాటకలోని కెరాడి అనే పల్లెటూరు. వీళ్ళది మధ్యతరగతి కుటుంబం. రిషబ్ తండ్రి జ్యోతిషం చెప్పేవారు. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. అతనికి ఓ అక్క, అన్న ఉన్నారు. చదువులో కన్నా ఆటల్లోనే రిషబ్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు రిషబ్ శెట్టి. ఇండస్ట్రీలో మొదట క్లాబ్ బాయ్గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. హీరో రాజ్ కుమార్ అంటే రిషబ్కు ఎంతో ఇష్టం. ఆయన పాటలు వింటూ ఈ లోకాన్నే మర్చిపోయేవాడట. అందుకే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని హీరో కావాలనుకున్నాడు. కానీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు లేవు అతనికి. ఎలా అప్రోచ్ అవ్వాలనే దానిపై అవగాహన కూడా లేదు. అప్పుడు కన్నడ నటుడి కథను చదివాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎలా మారాడనే దాని గురించి తెలుసుకున్నాడు. దీంతో తన చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై షార్ట్ టర్మ్ కోర్స్ కూడా చేశాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 7 ఏళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపాడు. ఇండస్ట్రీలో హీరో అవ్వడానికి ముందు రిషబ్ శెట్టి చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ను తండ్రి పై చదువుల కోసం ఊరి నుంచి బెంగళూరుకి పంపించారు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక కూలి పనులకు వెళ్ళేవాడు. 2004 నుంచి 2014 వరకు తనకు మొదటి డైరెక్షన్ చేసే వరకు 10 ఏళ్ల పాటు వాటర్ క్యాన్లు అమ్మాడు. రియల్ ఎస్టేట్, హోటల్స్లో కూడా పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు రిషబ్. రిషబ్కు సినిమాలంటే పిచ్చి. అందుకే చదువుకునే సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాబ్ బాయ్గా, స్పాట్ బాయ్గా పనిలో చేరాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి క్యారెక్టర్ను పోషించాడు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలిసారి డైరెక్ట్ చేసిన మూవీ రీకి విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ అందుకుంది. అదే ఏడాది విడుదలైన మరో మూవీ కిరాక్ పార్టీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో రిషబ్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన మూవీ కాంతారా. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ప్రపంచాన్ని సృష్టించింది. అక్కడ కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్వుడ్లో కేజీఎఫ్ 2 తర్వాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం కాంతారా సినిమానే. కేవలం 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్లో 400 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు 75 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు రిషబ్ హీరోగానే కాదు, డైరెక్షన్ కూడా చేశాడు. కాంతారా సినిమాలో తన పర్ఫార్మెన్స్తో ఇరగదీసిన రిషబ్ను ఇప్పుడు లేటెస్ట్గా జాతీయ ఉత్తమ హీరో అవార్డు వరించింది. ఇదిలా ఉంటే జాతీయ అవార్డు గెలిచిన సందర్భంగా రిషబ్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. తను జాతీయ అవార్డు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తనతో ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తనకి వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలోని దేవ నర్తకులకి, అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేస్తున్నానంటూ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రిషబ్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.